Hi students, today we discuss about the topic of Planck quantum theory. Planck quantum theory. Max Planck proposed a theory to explain black body radiation. Max Planck అనే సైంటిస్ట్ ఏం చేశారంటే బ్లాక్ బాడీ రేడియేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక థియరీ ప్రపోజ్ చేశాడు. ఆ థియరీని ఏమంటామంటే ప్లాంక్ క్వాంటమ్ థియరీ. ఓకే, బ్లాక్ బాడీ రేడియేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మ్యాక్స్ ప్లాంక్ అనే సైంటిస్టు ఒక థియరీని ప్రపోజ్ చేశాడు. ఆ థియరీని మనం ప్లాంక్ క్వాంటమ్ థియరీ అని అంటాం. సో ఆ థియరీలో ఫస్ట్ పాయింట్ ఈజ్ ద డెఫినిషన్ ఆఫ్ బ్లాక్ బాడీ. వాట్ ఈజ్ మెంట్ బై బ్లాక్ బాడీ? బ్లాక్ బాడీ అంటే ఏంటి అంటే కనుక ద బాడీ విచ్ అబ్జార్బ్ ఆల్ రేడియేషన్ ఇన్సిడెంట్ ఆన్ ఇట్ అండ్ ఆల్సో ఎమిట్ టోటల్ రేడియేషన్ అబ్జార్బ్డ్ బై ఇట్ ఈజ్ కాల్డ్ ఏ బ్లాక్ బాడీ. ఏదో ఒక బాడీ తీసుకున్నాం ఇలాగా, ఆ బాడీ బ్లాక్ బాడీ అవ్వాలి అంటే కండిషన్ ఏంటంటే దాని మీద పడినటువంటి లైట్ అంతా కూడా టోటల్ లైట్ అబ్జార్బ్ అయిపోవాలి. టోటల్ లైట్ అబ్జార్బ్ అవ్వాలి. ఏ లైటు? ఆ బాడీ మీద ఎంత లైట్ అయితే ఇన్సిడెంట్ అయిందో ఆ టోటల్ లైట్కి సంబంధించిన ఎనర్జీ అంతా అది అబ్జార్బ్ చేసుకోవాలి. అలాగే ఆ అబ్జార్బ్ అయిన రేడియేషన్ అంతా కూడా తిరిగి ఎమిట్ చేయాలి. అలా చేస్తే ఆ బాడీని ఏమంటామంటే బ్లాక్ బాడీ అంటాం. తన మీద పడిన లైట్ అంతటిని అబ్జార్బ్ చేసుకుని మళ్ళీ తిరిగి ఎమిట్ చేయగలిగితే దాన్ని బ్లాక్ బాడీ అని అంటాం. అయితే బ్లాక్ కలర్ తీసుకున్నట్లయితే బ్లాక్ కలర్ షర్ట్స్ కానీ లేదా బ్లాక్ కలర్ డ్రెస్ కానీ వేసుకుని మనం ఎక్కడికైనా బయట ఎండలోకి వెళ్ళామనుకుని ఏమవుద్ది, బాగా వేడిగా అనిపిస్తుంది మనకి. కారణం ఏంటంటే దాని మీద పడిన లైట్ రేడియేషన్ అంతా అబ్జార్బ్ అయ్యి మళ్ళీ తిరిగి ఎమిట్ అవుతుంది కాబట్టి. సో బ్లాక్ బాడీ డెఫినేషన్ ఏం చెప్తామంటే ద బాడీ విచ్ అబ్జార్బ్ ఆల్ రేడియేషన్ incident on it and emits total radiation absorbed by it is called a black body. దాన్ని మనం బ్లాక్ బాడీ అని అంటాం. ఓకే, తన మీద పడిన రేడియేషన్ అంతటినీ కూడా ఏం చేయాలండి, అది తన మీద పడిన రేడియేషన్ అంతటినీ కూడా అబ్జార్బ్ చేసుకుని తిరిగి ఆ రేడియేషన్ ఏం చేయాలి, ఎమిట్ చేయగలగాలి. ఓకే, అబ్జార్బ్ చేసుకున్న అంతటి లైట్ని ఎమిట్ చేయగలగాలి. అబ్జార్ప్షన్ అంటే తీసుకోవడం, ఎమిషన్ అంటే లాస్ అవ్వడం, వదిలేయడం. సో ఏ బాడీ అయితే కనుక తన మీద పడిన అంత రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకుని తిరిగి ఆ అబ్జార్బ్ చేసుకునే రేడియేషన్ని ఎమిట్ చేయగలదో దాన్ని ఏమంటామంటే బ్లాక్ బాడీ అని అంటాం. నెక్స్ట్ పాయింట్ ఈజ్ ద ఎమిషన్ ఆర్ అబ్జార్ప్షన్ బై ఏ బాడీ ఈజ్ నాట్ కంటిన్యూస్. ఏదైనా ఒక బాడీ తీసుకుంటే అది బ్లాక్ బాడీ అవ్వచ్చు, ఏ బాడీ అయినా కానీ అబ్జార్బ్ చేసుకోవడము లేదా ఎమిట్ చేసుకోవడం ఎవరిని, ఎనర్జీని. ఏదైనా ఒక బాడీ ఎనర్జీని తీసుకోవడం కానీ లాస్ అవ్వడం కానీ కంటిన్యూస్గా జరగదు అని చెప్తున్నాడు. సో the absorption or emission of radiation అన్న ఎనర్జీ అన్న ఇబ్బంది లేదు, ఏదైనా ఒకటే. ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ బై ఏ బాడీ ఈజ్ నాట్ కంటిన్యూస్గా అబ్జార్ప్షన్ కానీ ఎమిషన్ కానీ జరగదని చెప్తాం. సో నెక్స్ట్ పాయింట్, ద అబ్జార్ప్షన్ ఆర్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ లేదా ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ ప్యాకెట్స్ కాల్డ్ యాజ్ క్వాంటా. అబ్జార్బ్ చేసుకున్నటువంటి ఎనర్జీ కానీ లేదా రిలీజ్ చేసేటువంటి ఎనర్జీ కానీ ఏ రూపంలో ఉంటుందంట, స్మాల్ ప్యాకెట్స్ ఫామ్లో ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే క్వాంటా అని అంటాం. ద అబ్జార్ప్షన్ ఆర్ ఎమిషన్ ఆఫ్ ఎనర్జీ అని రాద్దాం. మనం రేడియేషన్ అని రాయడం మీకు ఇష్టం లేకపోతే ఎనర్జీ అని రాద్దాం. సో the absorption or emission of energy by a body is in the form of
small packets called as quanta. ఆ స్మాల్ ప్యాకెట్ని ఏమంటామండి? క్వాంటా అంటాం. అంటే అబ్జార్బ్ అవ్వడం కానీ అలాగే ఎమిట్ అవ్వడం కానీ కంటిన్యూగా జరగదు, మధ్యలో గ్యాప్ తీసుకుంటుంది. కొంత ఎనర్జీ అబ్జార్బ్ అయింది, మళ్ళీ గ్యాప్ తీసుకుని మళ్ళీ కొంత ఎనర్జీ, మళ్ళీ గ్యాప్ తీసుకుని కొంత ఎనర్జీ. రిలీజ్ చేయడం కూడా అంతే, కొంత రిలీజ్ చేసాక మధ్య మధ్యలో గ్యాప్లు తీసుకుంటుంది. అలాగా అబ్జార్ప్షన్ కానీ ఎమిషన్ కానీ కంటిన్యూస్గా జరగదు, స్మాల్ ప్యాకెట్స్ ఫామ్లో జరుగుతుంది. ఆ ప్యాకెట్స్ని ఏమంటామంటే మనం క్వాంటా అని అంటాం. లాస్ట్ పాయింట్, ద ఎనర్జీ of quanta is always directly proportional to its frequency. So energy of quanta is proportional to its frequency. ఎనర్జీ అనేది ఫ్రీక్వెన్సీకి ప్రపోర్షనల్గా ఉంటుంది. వాట్ ఈజ్ మెంట్ బై ఫ్రీక్వెన్సీ? ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే the number of waves which are passed through a fixed point per 1 second is called a frequency. ఏదైనా ఒక ఫిక్స్డ్ పాయింట్లోంచి ఒక సెకండ్ టైంలో ఎన్ని వేవ్స్ వెళ్ళినాయో చెప్పడాన్ని ఏమంటామంటే ఫ్రీక్వెన్సీ అంటాం. వెన్ ఎవర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇంక్రీజెస్ దెన్ ఎనర్జీ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్. వై? బికాస్ ఫ్రీక్వెన్సీ పెరిగిందంటే కనుక ఒక పాయింట్ని దాటి వెళ్ళిపోయే వేవ్స్ పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ వేవ్స్ పెరిగినాయో ఎనర్జీ కూడా, క్వాంటాస్ కూడా పెరుగుతాయి. క్వాంటాస్ ఎప్పుడైతే పెరిగినాయో అప్పుడు ఆటోమేటిక్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. సో దాన్ని ఎక్స్ప్రెసివ్గా రాయాలంటే ఈ ప్రపోర్షనల్ టు మ్యూ అని రాస్తాము, దాన్ని ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మ్యూ అని రాస్తాం. ఈ ప్రపోర్షనల్ టు మ్యూ, ఈ ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీ తీసేయడం కోసం మనం వాడే కాన్స్టెంట్ని ఏమంటాం? హెచ్ అంటాం. దాన్ని ఫ్లాంక్స్ కాన్స్టెంట్ అంటాం. ఇట్ ఈజ్ కాల్డ్ ఫ్లాంక్స్ ఈక్వేషన్. దీన్ని ఏమంటామంటే మనం ఫ్లాంక్స్ ఈక్వేషన్ అని అంటాం. ఈజ్ ఈక్వల్ టు హెచ్ మ్యూ, దాన్ని ఫ్లాంక్స్ ఈక్వేషన్ అంటాం. హెచ్ ఈజ్ కాల్డ్ ఫ్లాంక్స్ కాన్స్టెంట్. ఇట్స్ వాల్యూ ఈజ్ 6.625 ఇంటూ 10⁻⁻27 ఎర్గ్ సెకండ్ అని చెప్తాం. అదే జౌల్స్లో చెప్పాలంటే 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్ ఇంటూ సెకండ్ అని చెప్తాం. చాలామంది ఇక్కడ బై అని రాస్తారు, అలా రాయకూడదు. ఎర్గ్ ఇంటూ సెకండ్, జౌల్ ఇంటూ సెకండ్ అని రాయాలి. సో దీస్ ఆర్ మెయిన్ 4 పాయింట్స్ ఆఫ్ ఫ్లాంక్స్ క్వాంటమ్ థియరీ. ఒకసారి రివైజ్ చేస్తే ఫ్లాంక్స్ క్వాంటమ్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు? మ్యాక్స్ ప్లాంక్. దేనికోసం ప్రపోజ్ చేశారు? బ్లాక్ బాడీ రేడియేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. వాట్ ఈజ్ మెంట్ బై బ్లాక్ బాడీ? ఏ బాడీ పైన అయితే కనుక ఇన్సిడెంట్ అయిన టోటల్ రేడియేషన్ అబ్జార్బ్ అయ్యి తిరిగి ఆ అబ్జార్బ్ అయిన రేడియేషన్ అంతా కూడా ఎమిట్ అయితే దాన్ని బ్లాక్ బాడీ అని అంటారు. అయితే ఇప్పుడు ద అబ్జార్ప్షన్ ఆర్ ఎమిషన్ ఆఫ్ ఎనర్జీ బై ఏ బాడీ ఈజ్ నాట్ కంటిన్యూస్. ఏ బాడీ మీదైనా కానీ పడిన ఎనర్జీ రేడియేషన్ కానీ రిలీజ్ అయ్యే ఎనర్జీ కానీ కంటిన్యూస్గా జరగదు, చిన్న చిన్న ప్యాకెట్స్ ఫామ్లో జరుగుతుంది. ద ప్యాకెట్స్ ఆర్ కాల్డ్, ద ఎనర్జీ ప్యాకెట్స్ ఆర్ కాల్డ్ క్వాంటా అని చెప్తాం. ద ఎనర్జీ ఆఫ్ క్వాంటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ఫ్రీక్వెన్సీ. ఎనర్జీ అనేది ఫ్రీక్వెన్సీకి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో చెప్పాను. ఒక ఫిక్స్డ్ పాయింట్లోంచి క్రాస్ అయ్యి వెళ్ళే నెంబర్ ఆఫ్ వేవ్స్ని ఏమంటామంటే ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేయడం కోసం మనం వాడిన కాన్స్టెంట్ని ఫ్లాంక్ కాన్స్టెంట్ అంటాము. ఈ ఫార్ములాని ఏమంటామంటే ఈజ్ ఈక్వల్ హెచ్ మ్యూని ఫ్లాంక్స్ ఈక్వేషన్ అని అంటాం. ఇక్కడ ఫ్లాంక్స్ కాన్స్టెంట్ హెచ్కి వాల్యూ ఎంత అండి? 6.625 ఇంటూ 10⁻⁻27 ఎర్గ్ సెకండ్. దాన్ని జోల్లోకి మారిస్తే 6.625 ఇంటూ 10⁻⁻34 జోల్ సెకండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫ్లాంక్స్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మ్యూ అనేటువంటి ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ 2-3 ప్రాబ్లమ్స్ చూద్దాం. చూసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఎందుకంటే ప్యారలల్గానే ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తే కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటారు. సో ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. సో ఫ్లాంక్ క్వాంటమ్ థియరీ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మ్యూ అనే ఫార్ములాకి సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం, క్యాలిక్యులేట్ ద ఎనర్జీ ఆఫ్ 1 mole of photons of radiation whose frequency is
5 into 10 to the power of 14 joules, 14 హెడ్జ్ ఇలా ఇచ్చేది ప్రాబ్లం. సో దీంట్లో మనం ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయాలి. ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఈజ్ ఈక్వల్ టు హెచ్మ్యూ అనే ఫార్ములా యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు హెచ్మ్యూ అనే ఫార్ములా యూజ్ చేసి చేస్తే ఎనర్జీని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ముందు ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్ క్యాలిక్యులేట్ చేద్దాం. జనరల్గా అక్కడ వాడు ఇచ్చింది ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 5 into 10 to the power of 14 హెడ్జ్. దాన్ని మనం ఏమని రాసుకోవచ్చు, హెడ్జ్ అంటే ఏంటంటే కనుక 5 into 10 power 14 సెకండ్ పవర్ -1 అని అర్థం. అది ఫ్రీక్వెన్సీ మ్యూ అనమాట. నెక్స్ట్ ఏమన్నాడు, ఇప్పుడు మనం ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫ్లాంక్స్ కాన్స్టెంట్ హెచ్ కావాలి కదా. హెచ్ వాల్యూ ఎంతండి మనకు తెలుసు ఆల్రెడీ, జౌల్స్లో వాడినా పర్లేదు, లేకపోతే ఎందులో చెప్పాను నేను ఎర్గ్స్లో వాడినా పర్లేదు. 10 to the power of -34 జౌల్ సెకండ్ యూస్ చేస్తాను. ఎర్గ్ సెకండ్ యూస్ చేస్తే ఎర్గ్స్లో వస్తుంది ఎనర్జీ. ఫ్లాంక్స్ ఈక్వేషన్ ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు హెచ్ మ్యూ. హెచ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 6.625 into 10 to the power of -34 జౌల్ సెకండ్ ఇంటూ మ్యూ అంటే ఎంతండి 5 into 10 to the power of 14 10 to the power of 14 సెకండ్ ఇన్వర్స్. సెకండ్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతాయి, అవును కదా. ఇప్పుడు 5 into ఇది మల్టిప్లై చేద్దాం. 5 5 = 25, 5 2 5 2 = 10 + 2 12 2 1 5 6 = 30 + 1 31 1 3 6 5 = 30 + 3 33 33.125 into 10 to the power of ఇక్కడ ఎంత అయింది -34, ఇక్కడేమో 14 తీసేస్తే -20 జౌల్స్లో వచ్చిందని ఆన్సర్. కానీ మనకి ఏం కావాలి, ఎనర్జీ ఆఫ్ 1 mole of photons 1 mole of photons కావాలి. అసలు ఒక ఫోటాన్కి ఉండే ఎనర్జీ వచ్చింది మనకి. ఇప్పుడు 1 moles of photons ఉండే ఎనర్జీ రావాలంటే ఏం చేయాలి, దాన్ని అవగాడ్రో నెంబర్ పెట్టి మల్టిప్లై చేయాలి. అవగాడ్రో నెంబర్ పెట్టి మల్టిప్లై చేయాలి. ఎందుకు సార్ అంటే కనుక 1 mole అంటే ఎంత, అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ని ఏమంటామంటే 1 mole అని అంటాం. సో అందు కాబట్టి దీన్ని యాక్చువల్గా స్టాండర్డ్ ఫామ్లో రాసుకున్నట్లయితే దీన్ని ఎలా ఉంచేయండి, ఇబ్బంది లేదు, తర్వాత చూద్దాం. 33.125 into 10 to the power of -20 joules ఇంటూ మోల్ అంటే హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ మోల్ అంటే 6.023 into 10^23 అన్ని పార్టికల్స్ కలిపితే దాన్ని ఏమంటామంటే మోల్ అంటాం. సో అందుకు కాబట్టి ఇక్కడ దీన్ని జౌల్లో రాసిన తర్వాత ఇది మోల్ ఇన్వర్స్ అని రాసుకోవచ్చు, ఎందుకంటే ఒక మోల్లో ఉండే పార్టికల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు 10^-20 ఉంది, 10^23 ఉంది. అప్పుడు ఏమవుతుందండి 10^3 అవుతుంది. ఇది రఫ్గా 6 అనుకోండి, ఇబ్బంది ఏం లేదు. 6 into ఇది మల్టిప్లై చేస్తే 6 5 = 30 03 6 2 = 12 + 3 15 5 1 6 1 = 6 + 1 7 8 19 ఎంత వచ్చింది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే కనుక ఇప్పుడు 10^3 అంటే ఎంతండి, జౌల్ బై మోల్ అనమాట. 10^3 అంటే ఎంత, 1000 కదా. 1000 అంటే ఏంటి, 1000 జౌల్స్ అంటే ఏంటి, కిలో జౌలే కదా. కిలో జౌల్ ఈజ్ ఈక్వల్ టు 1000 జౌల్స్ కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు, 198.75 కిలో జౌల్ బై మోల్. ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా మనకి ఫార్ములాలో హెచ్ వాల్యూ బట్టి, హెచ్ వాల్యూ మర్చిపోయినా లేకపోతే కనుక ఈ ఎక్స్ప్రెషన్లో మోల్ అంటే ఎన్ని పార్టికల్స్ అనే విషయం తెలియకపోయినా ప్రాబ్లం చేయడం కష్టమవుతుంది. ఓకే, లో ఏ 100 watt bulb emits monochromatic light of wavelength 400 nanometers wavelength ఇచ్చాడు. Calculate the number of moles of photons emitted per second. ఒక సెకండ్కి ఎన్ని ఫోటాన్స్ ఎమిట్ అవుతాయో కనుక్కోమంటున్నాడు. ఒక సెకండ్కి ఎన్ని ఫోటాన్స్ ఎమిట్ అవుతాయో అనేది మనం కనుక్కోవాలి. సో ఇక్కడ ముందు పవర్ ఆఫ్ ద బల్బ్ ఎంత ఇచ్చారండి, పవర్ అంటే ఎంత ఇచ్చారు, 100 watts ఇచ్చారు. ఇప్పుడు
యాక్చువల్గా 100 వాట్స్ అంటే కనుక వాట్ మీన్స్ జౌల్ బై సెకండ్. జౌల్ బై సెకండ్ అంటే అర్థం ఏంటి? జౌల్ బై సెకండ్ 100 జౌల్ బై సెకండ్ అంటే ఒక సెకండ్కి 100 జౌల్స్ ఎనర్జీ రిలీజ్ అవుద్ది. ఎంత ఎనర్జీ రిలీజ్ అవుద్దమ్మా? 100 జౌల్స్ ఎనర్జీ రిలీజ్ అవుద్ది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 100 జౌల్స్ ఎనర్జీ రిలీజ్ అవుద్ది కాబట్టి ఇది ఇలా పక్కన పెట్టేయండి, రిలీజ్ అయ్యే ఎనర్జీ. కానీ ఇక్కడ మనకి ఏం కావాలి? ఒక సెకండ్లో ఎన్ని ఫోటాన్స్ వస్తాయో తెలియాలి. అసలు ముందు ఒక ఫోటానికి ఎనర్జీ ఎంతో చూద్దాం. అక్కడ ఏమి ఇచ్చారు? వేవ్ లెంత్ లాంబ్డా ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 400 నానోమీటర్స్ ఇచ్చారు. ఈ నానోమీటర్స్ని మీటర్లోకి మార్చుకోవాలి. నానోమీటర్స్ మీటర్లోకి మార్చాలంటే ఎంత? 1 నానోమీటర్ అంటే ఎన్ని మీటర్స్? 10⁻⁻9 మీటర్స్. దాన్ని అలా ఉంచండి. అలాగే ప్లాంక్స్ కాన్స్టెంట్ హెచ్ వాల్యూ ఎంత? 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్ ఇంటూ సెకండ్. జౌల్ ఇంటూ సెకండ్. తర్వాత ఎనర్జీ ఆఫ్ ఏ ఫోటాన్ చూద్దాం. ఒక ఫోటాన్ ఎనర్జీ, ఎనర్జీ ఆఫ్ ఏ ఫోటాన్, ఒక ఫోటాన్కు ఉండే ఎనర్జీ ఏమవుద్ది? ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా హెచ్ మ్యూ. సార్ మరి మనకి ఇక్కడ మ్యూ అంటే ఇవ్వలేదు కదా సార్ అంటే మ్యూ అంటే ఫార్ములా సి బై ల్యాండా. సి అంటే ఏంటంటే కనుక వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ వ్యాక్యూమ్ 3 ఇంటూ 10⁸ మీటర్ బై సెకండ్. సో స్పీడ్ ఆఫ్ ద లైట్, దాని వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ వ్యాక్యూమ్ సి వాల్యూ ఇచ్చాడు. సి వాల్యూ గుర్తుపెట్టుకోవాలి మనం. ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ సి బై ల్యాండా. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ హెచ్ అంటే ఎంత అండి? 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్ ఇంటూ సెకండ్ ఇంటూ సి వాల్యూ ఎంత అండి? 3 ఇంటూ 10⁸ మీటర్ బై సెకండ్ డివైడెడ్ బై ల్యాండా వాల్యూ ఎంత అండి? 400 ఇంటూ 10⁻⁻19 మీటర్. ఇక్కడ మీటర్ మీటర్ క్యాన్సిల్ అయిపోద్ది, సెకండ్ సెకండ్ క్యాన్సిల్ అయిపోద్ది, లాస్ట్కి జౌల్స్లో మిగులుతుంది ఆన్సర్. అయితే ఇక్కడ ముందు ఈ 4th టేబుల్లో ఇది క్యాన్సిల్ చేస్తే ఇది 100 అవుతుంది. 4th టేబుల్ ఇది క్యాన్సిల్ చేస్తే 1.26 వస్తుంది కదా. 6 4 జా 24, 2 2 వస్తుంది. 4 5 జా 5 4 జా 20, 6 4 జా 24 అలా వచ్చింది. ఇప్పుడు 3తో దీన్ని మల్టిప్లై చేసేయండి, ఒక గొడవ వదిలిపోద్ది. 6 3 జా 8, 18 కాబట్టి 1, 6 15 అంటే 1 కలిపితే 16, 1, 18 + 1 ఎంత? 19, 9 1, 4.968 ఇంటూ ఇప్పుడు టెన్స్ మాత్రమే చూడండి. ఇక్కడ -34 ఉంది, 8 ఉంది, తీసేస్తే ఎంతండి? -26. -26 అయిన తర్వాత ఇది 10 స్క్వేర్ కలిపితే ఎంత? 10⁻⁻7. అది పైకి వెళ్తే ఏమవుద్ది? +7 అవుద్ది. అప్పుడు ఆటోమేటిక్ దీనికి +7 యాడ్ చేస్తే ఎంత అవుద్ది? -19 అవుద్ది. ఇన్ని జౌల్స్ వచ్చింది. అంటే అప్రాక్సిమేట్గా 5 అనుకొచ్చాను నేను. 5 ఇంటూ 4.968 అంటే 5 అని రాసేస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఇది ఒక ఫోటాన్కు ఉండే ఎనర్జీ తెలిసింది మనకి. మొత్తం రిలీజ్ అయ్యే ఎనర్జీ ఎంత? 100. అందుకు కాబట్టి ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ కనుక్కోవాలి మనం. నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎన్నో తెలియాలి మనకి. సో ఒక సెకండ్కి రిలీజ్ అయ్యే టోటల్ ఎనర్జీ తెలిసింది మనకి, ఒక ఫోటాన్కు ఉండే ఎనర్జీ తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి? టోటల్ ఎనర్జీని ఒక ఫోటాన్ ఎనర్జీతో డివైడ్ చేస్తే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ వస్తాయి. అంటే అప్పుడు ఎంత? 100 జౌల్ బై సెకండ్ని డివైడెడ్ బై 5 ఇంటూ 10⁻⁻19 జౌల్స్తో డివైడ్ చేయాలి. జౌలు క్యాన్సిల్. ఇప్పుడు 1/5 అంటే ఎంతండి? 0.2 ఇంటూ -19 పైకి వెళ్తే +19 అవుద్ది. పైన ఆల్రెడీ 10 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 19 + 2 ఎంత? 21 అవుతుంది. సెకండ్ ఇన్వర్స్, సెకండ్కి రిలీజ్ అవుద్ది. దాన్ని మనం ఇక్కడ ఇందులో ఒకటి ఎంత ఇంటూ చేసాం అనుకో, 2 ఇంటూ 10⁻20 సెకండ్ ఇన్వర్స్. అంటే ఒక సెకండ్కి ఎన్ని ఫోటాన్స్ రిలీజ్ అవుతాయండి? 2 ఇంటూ 20 10⁻20 సెకండ్ ఇన్వర్స్ అనమాట. సెకండ్కి అన్ని ఫోటాన్స్ రిలీజ్ అవుతాయి. అర్థమైంది కదా మీకు? ఇందులో ఏం చేశాడంటే వేవ్ లెంత్ ఇచ్చాడు, అలాగే హెచ్ వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాలి, సి వాల్యూ కూడా గుర్తుపెట్టుకోవాలి, పవర్ ఇచ్చాడు. ఆ పవర్ అంటే ఏంటి? ఒక సెకండ్కి రిలీజ్ అయ్యేటువంటి ఎనర్జీ ఎంత, బల్బు నుంచి రిలీజ్ అయ్యే ఎనర్జీ ఎంతో ఇచ్చాడు. ఒక ఫోటాన్కి సంబంధించిన ఎనర్జీ ఎంత కనుక్కున్నాం. ఎందుకంటే ఈ మ్యూ తెలియాలి మనకి. మ్యూ అంటే ఫార్ములా ఏంటి? సి బై ల్యాండా. ఆల్రెడీ ల్యాండా ఇచ్చాడు, అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఫోటాన్కి ఉండే ఎనర్జీ తెలిసింది మనకి. అప్పుడు ఎన్ని ఫోటాన్స్ వస్తాయి తెలియాలంటే టోటల్ ఎనర్జీని ఒక ఫోటాన్ ఎనర్జీతో డివైడ్ చేస్తే అప్పుడు నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.